హాయ్ అండి అందరికీ. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా 2019లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోలేదన్న ఒక విమర్శ ఉంది కదా. ఆ విమర్శలన్నిటికి కూడా సమాధానం చెప్తూ ఆయన పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడిన మాటలు అనేవి ఒక రకంగా పెద్ద సంచలనంగా మారినాయి అనమాట. మనం గమనించినట్లయితే రీసెంట్ డేస్లో వైసీపీ కార్యకర్తల మీద పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అయిన దానికి కాని దానికి నాయకుల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అయితే ఆ సందర్భంగా కార్యకర్తలకు ధైర్యం చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఏదైతే రెడ్ బుక్కి సంబంధించి కేసులు నడుస్తున్నాయి, ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్లో భాగంగానే ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరు కూడా ఒక బుక్ తయారు చేసుకోండి. ఆ బుక్ మాత్రం నేను చెప్పను, అంటే ఆ బుక్ పేరు మాత్రం నేను చెప్పను, కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక బుక్ తయారు చేసుకోండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన యొక్క సత్తా చూపెడదాం, తడాక చూపెడదాం అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో జగన్ గారు అరెస్ట్ అవుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన స్పీచ్ అనేది కార్యకర్తలు ఒక ధైర్యాన్ని అయితే నింపిందనమాట. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. సాగింది బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం చూశారు కదా, అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ధైర్యం ఇచ్చేలాగా మాట్లాడారు. ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న కేసులు ఉన్నాయి కదా, వీటన్నిటిని ఎవరెవరైతే అధికారులు కానీ రాజకీయ నాయకులు ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత వాళ్ళకి మనం గుణపాఠం చెప్దాం, మీరు బుక్కుల్లో పేరు రాసుకోండి అన్నట్లుగా ఒక రకంగా కార్యకర్తలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు అనేవి వైసీపీ కార్యకర్తలకైతే ఒక ధైర్యాన్ని అయితే నింపినాయి అనమాట. ఏదేమైనా కానీ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు చెప్పారు. కాబట్టి కార్యకర్తలు ఒక ధైర్యం అనేది నింపినట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క కింద కామెంట్ తెలియజేయండి. ఓకే.